బంగారం ధరలో ఎట్లయితే ఒక ప్యాటర్న్ ప్రకారం కథ నడుస్తుందో, రూపాయి రికవరీలో కూడా భలే కథ నడుస్తుంది. నేను అబ్జర్వ్ చేశాను గత 4-5 నెలల నుంచి కూడా. సాధారణంగా వీకెండ్ లో మనకి విదేశాల నుంచి డబ్బులు, అంటే మనం ఏదైనా కంపెనీలతో ఒప్పందాలు ఉన్నా లేకపోతే ఏదైనా చేసుకుంటున్నా వాళ్ళ నుంచి డబ్బులు మంత్ ఎండ్ లో వస్తాయి. మంత్ ఎండ్ లో మనకి రెమిటెన్స్ వస్తాయి, డబ్బులు అకౌంట్ లో పడతాయి డాలర్లో. ఆ టైంలో రూపాయి బలపడిపోతుంది. మళ్ళీ 1వ తారీఖు తర్వాత నుంచి చూసుకుంటే రూపాయి విలువ పతనం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం 96, 97, 98 దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ రికవర్ అయింది. ఇవాళ ₹96.36 దగ్గర ముగిసింది డాలర్ మార్కం. రికార్డు కనిష్ట నుంచి 50 పైసలు పెరుగుతారు. ఇవాటి నుంచి సాధారణంగా రెమిటెన్సులు పడుతుంటాయి అన్నమాట. ఈ టైంలో రూపాయి బలపడిపోతుంది, డాలర్ విలువ మళ్ళీ దారికి వచ్చేస్తుంది. మళ్ళీ 1వ తారీఖు తర్వాత మనం ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు, విదేశాలు ఏమైనా కొనుక్కోవాలనుకున్నాం, అప్పుడేం పెరుగుతుంది. ఇది ఒక ప్యాటర్న్ లో సాగుతుంది.